పంకపాటి హయాంలా జగనాల్ సార్ తోటి సినిమా వాళ్ళు ములాఖత్ అయిన ముచ్చట అందరికీ తెలుసు కదా నుల్లా. మెగా అభిమానులకైతే చాలా యాదికే ఉంటది. మా కష్టాలు తీర్చు జగనన్న అని చిరంజీవి సార్ అంతతోడే దండం పెట్టి మరీ బతిలాడిండు. కపట్లగా ముచ్చట మీద పెద్ద రచ్చే నడిచింది. అటెన్కల కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. అన్న దండం పెట్టుడు, తమ్ముడు పిండం పెట్టిండని జోకులు కూడా వేలినాయి. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని అంటారు. కానీ పంకపాటి హయాంలా సినిమా వాళ్ళు ములాఖత్ అయితే మర్యాద కోరుకుంటు తప్ప తిరిగి ఇయ్యలేదు అప్పుడు సీఎం జగన్ సారు. కానీ ఇప్పుడు సినిమా వాళ్ళకు మర్యాద మస్తు ఇస్తున్నదట కూటమి సర్కారు. ఎన్ని మాటల ఎంతమంది నిర్మాతలు వచ్చినా లేదనకుండా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందట. కానీ ఏం లాభం, కూటమి సర్కారు కొలువు తీరి ఏడాది దాటినా ఇది వరకు సీఎం చంద్రబాబు సార్ ను కలవలేదట సినిమా ఇండస్ట్రీ పెద్దలు. అందుకే పవన్ సారు మస్తు కోపానికి వచ్చిండి. ఇయాల పంకపాటి హయాంలో చేసిన మర్యాద మర్చిపోయినని గట్టిగానే అరుచుకున్నాడు. వచ్చే నెల 1 తారీఖు సంది టాకీసులు బంద్ పెడతామని డిస్ట్రిబ్యూటర్లు బాంబు వేల్చిరు కదా. ఇక ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టి మళ్ళా అసొంటిదేం లేదని చెప్పిండ్రు. ఇసొంటి అలా చిన్న సీఎం పవన్ సారు సినిమా ఇండస్ట్రీ మీద నజరేసిండు. టికెట్ ధరలు ఎట్లున్నాయి, టాకీస్లలో తిండి పొట్లాలు, కూల్ డ్రింకులు ఎంఆర్పీ రేట్ల ప్రకారం అమ్ముతున్నారా లేదా అన్న ముచ్చట్ల మీద ఆరా తీసిండట. దాంట్లో భాగంగానే సినిమా ఇండస్ట్రీ పెద్దలకి ఇట్లా ఇండైరెక్ట్ గానే సురుకు పెట్టిండు. ఈ కాడ నుంచి ఒక్కొక్కరు వచ్చుకుంటా టికెట్ రేట్లు పెంచుమని అడుగుడు కుదరదట. అత్తే సినిమా సంఘం పెద్దలంతా కలిసి రావాలన్నట, లేకుంటే లేదన్నట్టే ముఖం మీద కొట్టినట్టే చెప్పిండు పవన్ సారు. మరి ఇప్పటికన్నా సినిమా వాళ్ళు సీఎం చంద్రబాబు సార్ ను కలుస్తారో లేదో చూడాలే మరి.